అభిషేక్ శర్మని టీం నుంచి డ్రాప్ చేయాలి, అసలు ఏమి ఆడకపోయినా ఎందుకు టీంలో కంటిన్యూ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఒకటే గోల చేస్తున్నారు. ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఈ T20 వరల్డ్ కప్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. అసలు ఏమైందో తెలియదు. న్యూజిలాండ్ సిరీస్ లో ఎంత బాగా ఆడిన అభిషేక్ శర్మ T20 వరల్డ్ కప్ కు రాగానే అసలు దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఎంత దారుణంగా అంటే ఒకసారి అభిషేక్ శర్మ స్టాట్ చూసుకుంటే ఈ T20 వరల్డ్ కప్ లో టోటల్ గా 6 ఇన్నింగ్స్ ఆడితే జస్ట్ 80 రన్స్ మాత్రమే చేశాడు. అది కూడా 131 స్ట్రైక్ రేట్ తో. ఇంకా యావరేజ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకి. యావరేజ్ తీసుకుంటే జస్ట్ 13 మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూసుకుంటేనే తెలుస్తుంది అభిషేక్ శర్మ ఎలా ఫెయిల్ అవుతున్నాడు అనేది. ఇదే రీజన్ గా పెట్టుకుని అభిషేక్ శర్మని అండ్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ గౌతమ్ గంభీర్ అయితే చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆడకపోయిన టీమ్ లో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. బట్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే అభిషేక్ శర్మని బ్యాక్ చేస్తున్నారు. మాకు అభిషేక్ శర్మ మీద నమ్మకం ఉంది, అతను ఆడతాడని చెప్పి చాలా బ్యాక్ అయితే చేస్తున్నారు. సో మరి చూడాలి ఇంగ్లాండ్ వర్సెస్ సెమీఫైనల్లో అభిషేక్ శర్మని టీంలో ఉంచుతారా లేదా అనేది. గైస్ మీ దృష్టిలో అభిషేక్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ కంటిన్యూ అవ్వాలా లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ సెమీఫైనల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ మ్యాచ్ వచ్చేసి March 5 గురువారం అయితే వాన్ఖడే వేదిక అయితే జరగబోతుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అయితే ఈవినింగ్ 7 PM అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే బేసిక్ గా వాన్ఖడే అనేది చాలా హై స్కోరింగ్ గేమ్ అని మనకు అందరికీ తెలుసు. బట్ ఈ వరల్డ్ కప్ లో చూసుకుంటే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అయితే చాలా బాగా అనుకరిస్తుంది. బట్ ఈ మ్యాచ్ మాత్రం ఈవినింగ్ జరగబోతుంది కాబట్టి ఆ వాన్ఖడే పిచ్ లో కొద్దిగా డ్యూ అయితే వచ్చింది. సో దాని ప్రకారంగా చూసుకుంటే చేజింగ్ చేసే టీం కి బాగా అనుకూలిస్తుందని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో ఈ మ్యాచ్ కి కూడా మనం చాలా హై స్కోరింగ్ గేమ్ అయితే చూడొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇక్కడ మాత్రం టాస్ చాలా క్రూషియల్ గా మారబోతుంది. ఎందుకంటే టాస్ గెలిచిన ఏ టీం అయినా సరే చేజింగ్ చేయడానికి ఇష్టపడతారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ గ్రౌండ్ లో లాస్ట్ 7 మ్యాచెస్ చూసుకుంటే బ్యాట్ ఫస్ట్ చేసిన టీం అయితే 4 times గెలవడం జరిగింది. అండ్ చేజింగ్ చేసిన టీం చూసుకుంటే 3 times గెలవడం అయితే జరిగింది. సో దాన్ని బట్టే చూసుకుంటే ఈ పిచ్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కి చాలా బాగా అనుకూలిస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇది ఒక బ్యాలెన్స్ వికెట్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ మ్యాచ్ కి వెదర్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే ఎలాంటి రెయిన్ థ్రెట్ అయితే లేదు. ఫుల్ మ్యాచ్ మనం ఎలాంటి బ్రేక్స్ లేకుండా అయితే చూడొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి రెండు టీమ్స్ ఏమైనా చేంజెస్ చేస్తాయనేది ఒకసారి మనం చూసుకుంటే టీమిండియా మాత్రం ఎలాంటి చేంజెస్ చేయదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అభిషేక్ శర్మని అలానే కంటిన్యూ చేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంగ్లాండ్ ఏమైనా చేంజెస్ చేస్తారంటే ఖచ్చితంగా ఒక చేంజెస్ అయితే చేస్తారు. వాళ్ళు ఎక్స్ట్రాగా ఒక పేస్ బౌలర్ ని తీసుకుంటారని చెప్పి నాకైతే తెలుస్తుంది. రీహాన్ అహ్మద్ ప్లేస్ లో జెమీ ఓవర్టన్ ని టీమ్ లోకి తీసుకొస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఈ చేంజెస్ తప్ప మిగతా ఏ చేంజెస్ ఇంగ్లాండ్ చేయదని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ టీమిండియా నుంచి ఎలాంటి చేంజెస్ అయితే రావని చెప్పి అది కూడా తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి టీమిండియా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది అంటే అది ఖచ్చితంగా ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్ ఎఫిషియన్సీయే. ఈ T20 వరల్డ్ కప్ లో మనందరం చూసే ఉంటాం క్యాచింగ్ టీమిండియాది ఎంత తక్కువ ఉందో. ఈ మ్యాచ్ మాత్రం అది ఇంప్రూవ్ చేసుకొని రావాలని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ ఇండియా యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అయితే ఉంటారు. వన్ డౌన్ వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో సూర్య కుమార్ యాదవ్, నెంబర్ 5 లో తిలక్ వర్మ, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో శివం దూబే అయితే వస్తాడు. నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి అయితే ఉంటారని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఇండియా యొక్క ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉండబోతుంది. అండ్ ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ గా వచ్చేసి ఫిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్ అయితే వస్తారు. నెంబర్ 3 లో వచ్చేసి జాకోబ్ బెతల్ అయితే వస్తాడు. నెంబర్ 4 లో టామ్ బ్యాంటన్, నెంబర్ 5 లో హ్యారీ బ్రూక్, నెంబర్ 6 లో శామ్ కరన్, నెంబర్ 7 లో విల్ జాక్స్, నెంబర్ 8 లో లియం డాసన్, నెంబర్ 9 లో జెమ్మీ ఓవర్టన్, నెంబర్ 10 లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 11 లో ఆదిల్ రషీద్ అయితే వస్తారు. ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉండబోతుంది. సో ఇది గైస్ ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే తెలియజేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్.